శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. ఎక్కువసేపు కదలకుండా కూర్చోటం వల్ల శరీరంలో క్యాలరీలు సరిగ్గా బర్న్ అవ్వవు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. జీవక్రియ మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా పేరుకుపోతుంది. అలాగే స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరిగి చూపు మందగించడం, మానసిక ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలొస్తాయి. రక్త ప్రవాహం మందగించడం వల్ల కాళ్ళు, చేతులు తిమ్మిళ్ళు రావటం సహజం. ఇది కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక స్థితిని కూడా దెబ్బతీసి అలసట, పనిపై దృష్టి తగ్గటం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు కొన్ని చిన్నపాటి మార్పులతో ఈ నష్టాల నుంచి బయటపడొచ్చు. కనీసం ప్రతి గంటకు ఒక్కసారైనా సీటు నుంచి లేచి 5 నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచ్చింగ్, వ్యాయామాలు చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కంప్యూటర్ను కంటి స్థాయికి సమానంగా ఉండేలాగా చూసుకుని వెన్నెముక నిటారుగా ఉండేలాగా సరైన భంగిమలో కూర్చోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ రోజంతా తగిన నీరు తాగటం వల్ల శరీరం డీహైడ్రేటెడ్ గా ఉంటుంది. సో కంటిన్యూస్ గా వర్క్ చేసే వాళ్ళు ఇలా మనం వర్క్ మధ్యలో గ్యాప్ ఇస్తూ చేస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. వర్క్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఇలాంటి టిప్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.